మరాఠా మహారాజ్ ఛత్రపతి శివాజీ గురించి కొన్ని ఆసక్తికరమైనటువంటి నిజాలు మీకోసం. భారతదేశంపై దండెత్తిన అనేక మంది మొఘల్ రాజులతో యుద్ధంలో ఓడిపోయి అందరూ చేతులెత్తేస్తారు. దీంతో మన దేశంలో హిందూ దేశం అంతరించిపోతుందని అంతా అనుకుంటూ భయపడుతుంటారు. అయితే అప్పుడే చీకట్లో నుంచి నిప్పు కణికలా దూసుకొచ్చాడు ఛత్రపతి శివాజీ మహారాజ్. మొఘలుల దాడి నుంచి సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు శివాజీ మహారాజ్. ఆ రాజులతో ఎంతో వీరోచితంగా పోరాడాడు ఆయన. గెరిల్లా యుద్ధాన్ని తొలిసారిగా ప్రపంచానికి పరిచయం చేశాడు. స్వతంత్ర సామ్రాజ్య మరాఠా సామ్రాజ్యానికి నాంది పలికిన వీరుడు అతను. ఎన్నో కోటలను స్వాధీనం చేసుకున్నాడు. అన్ని మతాలను సమానంగా చూసిన గొప్ప మహారాజు చక్రవర్తి శివాజీ. 17వ ఏటలోనే యుద్ధ భూమిలోకి అడుగుపెట్టి అంత చిన్న వయసులోనే మొఘలు రాజులను వీరోచితంగా ఎలా ఎదుర్కొన్నాడు, ఆయన యుద్ధ తంత్రం ఎలా ఉండేది, శివాజీ మహారాజు బాల్యం నుంచి ఆయన వీరమరణం పొందే వరకు ఏం సాధించాడు అనే ఆసక్తికరమైనటువంటి విశేషాలు మీకోసం. క్రీస్తు శకం 1630 సంవత్సరంలో ఫిబ్రవరి 19వ తేదీన వైశాఖ మాసపు శుక్లపక్షం తదియ రోజున మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఉన్న జునార్లోని శివనీర్ కోటలో జిజియాబాయి షాహాజీ దంపతులకు శివాజీ జన్మించారు. శివాజీ తల్లి జిజియాబాయి యావత్ క్షత్రియ వంశమునకు చెందిన ఆడపడుచు. శివాజీకి ముందు పుట్టిన అందరూ మృతి చెందగా ఆమె పూజించే దేవత అయిన శివై పార్వతి పేరు శివాజీకి పెట్టింది. శివాజీ మహారాజ్ తన తల్లి దగ్గర నుండి పరమత సహనం, మహిళల పట్ల గౌరవంగా ఉండటాన్ని నేర్చుకున్నాడు. అంతేకాదు, అతి చిన్న వయసులోనే తాను పుట్టిన ఈ భూమిపైన అనేక మంది ప్రజలతో ఎలా మెలగాలో శివాజీకి తన తల్లి జిజియాబాయి నేర్పించింది. శివాజీ తండ్రి అయిన షాహాజీ నిజాం షాహీల ప్రతినిధిగా ఉంటూ మొఘల్ రాజులను వ్యతిరేకిస్తూ యుద్ధాల్లో పాల్గొనేవాడు. నిజాం షాహీలపైన షాజహాన్ దండయాత్ర చేసినప్పుడు షాహాజీ సైనికులను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. తన ఆదేశాలను ధిక్కరించినందుకు లఖూజీ జాదవ్ రావు అనే మరాఠా యోధుణ్ణి నిజాం షాహీ ప్రభు హత్య చేయించాడు. ఇది నచ్చని షాహాజీ నిజాం షాహీ ప్రభు పైన తిరుగుబాటు బావుట ఎగరవేసి స్వతంత్ర మరాఠా సామ్రాజ్యానికి నాంది పలికాడు. శివాజీ తన తండ్రి దగ్గర నుండి యుద్ధ విద్యలను నేర్చుకున్నాడు. అలాగే రాజనీతి మెలకువలను నేర్చుకుంటూ తన తండ్రి పొందిన పరాజయాలన్నిటినీ కూడా అధ్యయనం చేసి ఎక్కడ తప్పు జరిగింది అని తెలుసుకునేవాడు. అప్పుడే ఆయన సరికొత్త యుద్ధ తంత్రాలను నేర్చుకున్నాడు. ఇలా యుద్ధానికి సంబంధించిన అన్ని మెలకువలను శివాజీ మహారాజ్ తన తండ్రి వద్దనే నేర్చుకున్నాడు. అనంతరం తనకు 17 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే కత్తి పట్టాడు. అంతేకాదు, కేవలం 1000 మంది సైన్యంతో వెళ్ళి బీజాపూర్కు చెందిన తోర్నా కోటను స్వాధీనం చేసుకున్నాడు. ఆ తర్వాత రాజ్గఢ్ కొండను కూడా చేజిక్కించుకొని పూణే ప్రాంతాన్ని అంతా తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు శివాజీ మహారాజ్. ఓటమి తప్పదు అనిపిస్తే యుద్ధం నుండి తప్పుకోవాలి, అనుకూల సమయాన్ని చూసి దాడి చేసి గెలవాలి అనే ఈ సూత్రాన్ని శివాజీ ఎక్కువగా నమ్మేవారట. ఇదే శివాజీ పాటించే యుద్ధ తంత్రం. దీన్నే గెరిల్లా యుద్ధం అని అంటారు. శివాజీ మహారాజు ముస్లింల దురాక్రమణను వ్యతిరేకించినప్పటికీ తన రాజ్యంలో మాత్రం లౌకికవాదాన్ని పాటించేవారు. అన్ని మతాల వారిని సమానంగా ఆదరించారు కూడా. ముస్లిం మతాల వారిని మాత్రమే కాకుండా అనేక మతాల వారిని కూడా హిందువుల మాదిరిగానే గౌరవించేవాడు. అంతేకాదు, హిందువుగా మారిన ఓ వ్యక్తికి తన కుమార్తెని ఇచ్చి మరీ వివాహం జరిపించిన స్ఫూర్తి ప్రదాత. ఛత్రపతి శివాజీ స్నేహితుల్లో చాలామంది మహమ్మదీయులు ఉండేవారు. అంతేకాదు, తన సైనిక వ్యవస్థలో ఎంతో మంది ముస్లింలకు సముచిత స్థానం కల్పించిన ఆయన శివాజీ మహారాజ్ యుద్ధ తంత్రాలు మాత్రం శత్రువులకు అంతుబట్ట విధంగా ఉండేవట. తిరుగులేని యుద్ధ వ్యూహాలను అనుసరించడమే శివాజీ అసమాన ప్రతిభకు గొప్ప నిదర్శనం. పటిష్టమైన సైన్యంతో పాటు నిఘా వ్యవస్థను కూడా కలిగి ఉండటమే కాకుండా ఆధునిక యుద్ధ తంత్రాలను ఉపయోగించేవాడట శివాజీ మహారాజ్ తన సైన్యం పట్ల అత్యంత శ్రద్ధ తీసుకునేవారట. దీంతో వారంతా వారి ప్రాణాలను పణంగా పెట్టి యుద్ధం చేసేందుకు సిద్ధపడేవారు. అయితే సైనికులకు ప్రమాదం ఏర్పడే సందర్భంలో మాత్రం ఆయన వారిని అనూహ్యంగా అక్కడి నుంచి తప్పించేవారట. పటిష్టమైన నావికాదళం మరాఠా వీరులకు మరింత బలాన్ని చేకూర్చింది అని చెప్పుకోవచ్చు. దీనికి
శివాజీ వేసిన బలమైన పునాదులే కారణమయ్యాయి. విదేశీ దండయాత్రల నుండి కాపాడటానికి ఇది ఎంతగానో ఉపయోగపడింది అని ఆ కాలంలో ఇలాంటి ఆలోచనలు ఏ రాజులకు రాకపోవడం ఆయనకున్న అమిత జ్ఞాన సంపదకి నిదర్శనమని చెప్పుకోవచ్చు. యుద్ధంలో అతి భయంకరమైన వీరుడు అఫ్జల్ ఖాన్. ఆయన శివాజీ యుద్ధ తంత్రాలను, గెరిల్లా యుద్ధాల గురించి ముందుగానే తెలుసుకున్నాడట. అందుకే శివాజీని రెచ్చగొట్టేందుకు ముందుగానే శివాజీకి ఇష్టమైన దుర్గామాత దేవాలయాన్ని కూలగొడతాడట. అయితే అఫ్జల్ గంజ్ కుట్రలను శివాజీ కూడా పసిగట్టి ఆయన్ని ముందుగానే సమావేశానికి ఆహ్వానిస్తాడు. అయితే శివాజీ మహారాజ్ ముందుగానే ఉక్కు కవచాన్ని వేసుకుని చేతికి పులిగోర్లు ధరించి సమావేశానికి వెళ్తాడు. అక్కడ శివాజీ, అఫ్జల్ ఖాన్ కేవలం అంగరక్షకులతో మాత్రమే హాల్లోకి వెళ్తారు. అఫ్జల్ ఖాన్ శివాజీని కత్తితో పొడిచేందుకు ప్రయత్నించగా అప్పటికే సిద్ధంగా ఉన్న తన పులిగోర్లతో శివాజీ అఫ్జల్ ఖాన్ను హతమారుస్తాడు. అప్పటి నుండి శివాజీ మహారాజ్ మరాఠా యోధుడిగా పేరు తెచ్చుకున్నాడు. జూన్ 6, 1674న రాయ్గఢ్ కోటలో వేద పఠనాల మధ్య శివాజీని క్షత్రియ రాజులందరికీ అధిపతిగా కీర్తిస్తూ ఛత్రపతి అనే బిరుదును ప్రదానం చేశారు. కొన్నాళ్లకు 50,000 బలగాలతో దక్షిణ రాష్ట్రాల దండయాత్ర చేసి వేలూరు, గింగీలను సొంతం చేసుకున్నాడు. 27 ఏళ్ల పాటు యుద్ధాలతో గడిపి హిందూ రాజులకు ఆదర్శంగా నిలిచి సువిశాల మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన ఛత్రపతి శివాజీ 3 వారాల తీవ్ర జ్వరంతో బాధపడి ఏప్రిల్ 3, 1680న మధ్యాహ్నం 12 గంటలకు రాయ్గఢ్ కోటలో మరణించాడు. యుద్ధ తంత్రాలతో మాత్రమే కాకుండా పరిపాలనా విధానంలో కూడా శివాజీ భారతదేశ రాజులలో అగ్రగణ్యుడు. మంత్రిమండలి, విదేశాంగ విధానం, పటిష్టమైన గూఢాచారి వ్యవస్థ ఏర్పాటు చేశాడు. ప్రజల కోసమే ప్రభువు అన్న సూత్రం పాటించి వ్యక్తిగత విలాసాలకు ఎటువంటి వ్యయం చేయక ప్రజల సంక్షేమం కోసమే పాటుపడ్డాడు. సుదీర్ఘ యుద్ధ కాలంలో లెక్కలేనన్ని యుద్ధాలు చేసిన ఎన్నడూ పవిత్ర స్థలాలను మాత్రం ధ్వంసం చేయలేదు. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయడం, తాను చేస్తున్న పని పట్ల అంకితభావం, మచ్చలేని వ్యక్తిత్వం ఆయన అనుచరులకు, ప్రజలకు ఆదర్శంగా నిలిచాయి. భారతదేశాన్ని ఎందరో రాజులలో ఏలినప్పటికీ ఈ లక్షణాలే శివాజీని ఒక గొప్ప రాజుగా చేశాయి. మరణించే నాటికి 300 కోటలు శివాజీ ఆధీనంలో ఉండేవి. కొండలపైన ఉన్నత సాంకేతిక విలువలతో దుర్భేద్యమైన కోటలను నిర్మింపజేయడంలో శివాజీ ప్రపంచ ఖ్యాతి పొందాడు. నాసిక్ నుండి మద్రాస్ దగ్గర ఉన్న జింగి వరకు 1200 కిలోమీటర్ల మధ్య ఈ 300 కోటలు నిర్మింపబడ్డాయి. ఇలా శివాజీ మహారాజ్ గురించి, తన గొప్పతనం ఏంటి అని ఆయన జన్మదినం రోజున మరొక్కసారి మనం గుర్తు చేసుకోవచ్చు. బోలో శివాజీ మహారాజ్ కి జై.